హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డుకు మనం పిన్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ జనరేట్ చేసి ఆ యొక్క పిన్ మీరు మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఆ యొక్క పిన్ను ఎలా రీసెట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్లో ఎక్కితే రావచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్ యువర్ కార్డ్ పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చేంజ్ అప్లిక్ సెట్ యువర్ క్రెడిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి వస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ మీరేం చేయాలంటే పైన మీ యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మంత్ అండ్ ఇయర్ అంటే ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలా డీటెయిల్స్ అన్ని సింపుల్గా ఫిల్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది చూడండి, ఎంటర్ ఓటీపీ, తర్వాత ఎంటర్ న్యూ పిన్, తర్వాత రీ ఎంటర్ న్యూ పిన్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి మన యొక్క కొత్త పిన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అనేది సెట్ చేస్తున్నా. ఇలా మనం ఓటీపీ అండ్ పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా చేంజ్ పిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. చేంజ్ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పిన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే మీరు ఒకవేళ కొత్తగా పిన్ను జనరేట్ చేసుకోవాలంటే మాత్రం పిన్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ పిన్ను ఉండి ఆ యొక్క పిన్నును మర్చిపోయి ఉంటే మీరు ఇలాగా పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.